హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వండర్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గిన్నె జాలు గిన్నె లేకపోతేనేమో చిల్లుల గిన్నె అని అంటుంటారు. ఈ గిన్నెని యూజ్ చేసి నేను అన్నము అదే మిగిలిపోయిన అన్నాన్ని కానీ పునుగులు లేదా గారెలు ఏదైనా కానీ నేను హీట్ చేసుకుంటాను. ఒకసారి వండిన ఆహార పదార్థాలు ఏమైనా కూడా మనం డైరెక్ట్ గా హీట్ చేస్తే ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అని చెప్తున్నారు. అందుకని నేనైతే ఎక్కువగా మా ఇంట్లో ఏం చేస్తానంటే ఇదిగో ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్ లాగా యూస్ చేస్తాను. ఆవిరి మీద వేడి చేస్తాను. ఒక ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లు కాగిన తర్వాత చూపిస్తున్నట్లుగా చిల్లుల గిన్నె లేదా జాలు గిన్నెను పెట్టి దాంట్లో ఫుడ్ ఐటమ్స్ ఏవైనా రైస్ గాని గారెలు పునుగులు పెట్టి వేడి చేస్తాను అన్నమాట. దాన్ని నేను పిల్లలకు కూడా పెడతాను. ఈవెన్ నేను కర్రీస్ కూడా ఇలాగే హీట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ టైం మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. లివ్ హెల్దీ, స్టే హెల్దీ అండ్ ఈట్ హెల్దీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.